నమస్తే అండి. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా రైతు సోదరులందరికీ మరియు అలాగే మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా కాలం తర్వాత కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోబోయేది ఏంటంటే, అధిక వర్షాలకి పత్తి పంట దెబ్బతింటుంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా పత్తి పంట, మొక్కజొన్న కావచ్చు, పత్తి పంట కావచ్చు, వేరే జిల్లాల్లో సోయాబీన్ కావచ్చు, ఇలా వర్షాకాలం సాగు చేసిన పంటలన్నీ కూడా వర్షాలకు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాన పంట అయిన పత్తి పంట ఈ వర్షాల తర్వాత ఏమి సస్యరక్షణ చర్యలు, ఏం జాగ్రత్తలు తీసుకుంటే పత్తి పంట మళ్ళీ కోలుకుంటుంది అనేది వ్యవసాయ నిపుణులు చెప్పిన మాటలు క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వారు ఎవరైనా ఉంటే. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చాలా కొత్త వీడియోలు మీ ముందుకు రావడానికి నాకు మీరు తోడ్పాటు ఇవ్వగలరని మనసారా కోరుకుంటూ, నా ఛానల్ని కొత్త వారు ఎవరైనా ఉంటే మిగతా వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్తే, గత 2-3 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పత్తి పంట చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. పత్తి పంట ఇప్పుడు మొలిసిన తర్వాత 40 నుంచి 50 రోజుల మధ్యలో, ముదిరేసినవి 40 నుంచి 50 రోజుల మధ్యలో ఉన్నాయి. అలాగే లేతగా వేసిన 20 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో ఉన్నాయి. కాబట్టి ఈ అధిక వర్షాలు కారణంగా పంట నీళ్లు నిలబడి పత్తి పంట పాడైపోయి ఎర్రబారిపోయి గిడసబారిపోయే ప్రమాదం ఉంది. గిడసబారుతున్నాయి కూడా, ఎర్రబారుతున్నాయి కూడా. పత్తి పంట ఏంటంటే ఎటువంటి బెటనైనా తట్టుకొని మొండిగా నిలబడుతుంది, కానీ అధిక వర్షాలు, నీళ్లు నిలబడ్డ పొలంలో పత్తి పంట అంత ఎదుగుదల గ్రోత్ ఉండదు, తట్టుకోలేవదు మొక్క. కాబట్టి ఈ పత్తి పంట దెబ్బతిన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యవసాయ నిపుణులు ఏమని చెప్తున్నారు అనేది క్లుప్తంగా మీకు వివరించబోతున్నా. అయితే ముఖ్యంగా ముందు రైతన్నలు చేయాల్సిన పని ఏంటంటే, నీళ్లు నిలబడకుండా ఎక్కడికక్కడికి కాలువలు తీసుకొని ఆ మురుగునీరు అనేది నిల్వ చేయబడ్డ నీరు బయటికి వెళ్ళిపోయేటట్టు మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి ముందుగా. తర్వాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోమని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడైతే మొక్కలు వడలిపోయి బాగా ఎదుగుదల లేకుండా కుంచుకుపోవటం జరుగుతుందో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అయితే ఇప్పుడు వర్షం నీరు ఎక్కువ నిలబడ్డ చోట కొన్ని అన్ని జాగాల్లో కాదు, కానీ కొన్ని భూముల్లో మాత్రం ఎర్రబారి చెట్టు గింతంతే పెరగకుండా కుంచుకుపోతాం మొదలవుతుంది, ఎర్రబారిపోతుంది, గ్రోత్ అనేది ఉండదు. అటువంటి వాటిని ఏం చేయాలంటే, కాపర్ ఆక్సోక్లోరైడ్ మందు మీకు అందరికీ తెలిసిందే. బ్లూ కాపర్ అంటాం దాన్ని 3 నుంచి 3.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మొక్కల మీద మరియు వేరు వ్యవస్థ కూడా పూర్తిగా తడిచేటట్టు స్ప్రే చేసుకోమని చెప్తున్నారు. దానివల్ల కూడా మొక్క కొంచెం చచ్చిపోకుండా పూర్తిగా నీరు సిచ్చిపడి ఎండిపోకుండా ఉంటుంది. కాబట్టి పైన సైడ్ కాబట్టి ఆ మందు వల్ల చెట్టు కోలుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మొక్క ఏరు వ్యవస్థ కూడా బాగా తడిసేటట్టు స్ప్రే చేసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా పైపాటుగా 5 నుండి 10 గ్రాముల వరకు 319 లేదా 13-0-45 ఈ మందు కూడా పైపాటుగా స్ప్రే చేసుకోవాలి. కాపర్ ఆక్సోక్లోరైడ్ అంటే బ్లూ కాపర్నేమో ఏరు వ్యవస్థ మొత్తం తడిచేటట్టు కొట్టుకోవాలి. పైపాటుగా 319 కానీ అలాగే 13-0-45 కానీ ఒక 5 నుంచి 10 గ్రాముల వరకు, అంటే చెట్టు యొక్క ఎదుగుదలను చూసి, చెట్టు యొక్క మీరు పెట్టిన టైం చూసి, చెట్టు యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి 5 నుంచి 10 గ్రాముల వరకు లీటర్ నీటిలో నానబెట్టి 319 కానీ 13-0-45 కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవచ్చు. మొక్కలు ఈ విధంగా నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు తేలిగ్గా ఈ పైపాటు మందుని స్వీకరించి మొక్క ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. కాబట్టి పైపాటుగా ఈ మందు కొట్టుకోమని చెప్తున్నారు. అలాగే ఇంకా ఈ పోషక పదార్థాలు ఈ వర్షాల వల్ల కొట్టుకుపోతాయి, కాబట్టి వాటికి తక్షణమే పోషక పదార్థాలు అందియాలి. కాబట్టి పత్తి మొక్కలకి 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు యూరియా కూడా 1 లీటర్ నీటిలో కలిపి ఒక బకెట్లో నీటిలో తీసుకొని 1 లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఆకు ఈ నెల మధ్యలో పసుపు రంగుకు మారినట్లు కనిపిస్తే, అదేవిధంగా మొక్క ఎదుగుదల లేకుండా కుంచుకుపోతే
జింకు ధాతు లోపంగా గుర్తించి జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ని వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసుకున్నా కూడా ఈ పోషక జింకు ధాతు లోపాలని కూడా సవరించినట్లు అవుతుందని చెప్తున్నారు. ఈ అధిక వర్షాల వలన కలుపు సమస్య అధికమయ్యే అవకాశం చాలా ఉంది కాబట్టి కేవలం గడ్డి జాతి నివారణ కోసం క్రిజలోఫాస్ ఇథైలు 2 ml లేదా 1.25 mlని ప్రొవోక్రిజోఫాస్ ఈ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కేవలం ఎడల్పాకు అయితే 1.25 ml బెస్ప్రోబాక్ సోడియం మందును లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. అడోరాను కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే లీటర్ నీటికి 1.25 ml ఎడల్పాకు గడ్డి కూడా పోతుంది. ఈ కలుపు మందులు పిచికారీ చేసుకునే సమయంలో శాండోవీటు లేదా ధనోవీట్ అనే సర్ఫెక్టెంట్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా కలుపుని పూర్తిగా అరికట్టవచ్చు. వర్షం తగ్గాక కొంచెం బెట్ట వాతావరణం ఏర్పడినప్పుడు 2 నుంచి 3 సార్లు గుంట కొట్టి పత్తిలో అంతర్కృషి చేసుకోవాలి. అంతర్కృషి చేయటం వలన వేరు వ్యవస్థ మంచిగా గాలి సోకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అంతర్కృషి చేసిన తర్వాత ఎకరానికి 25 నుంచి 30 కిలోలు యూరియా, అలాగే 10 నుంచి 15 కిలోలు పొటాషు కలిపిన ఎరువులు వేసుకోవటం వలన పంట పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. పైన సూచించిన యాజమాన్య పద్ధతులు పాటించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి పంటను కాపాడుకోగలరని మనవి చేస్తున్నాను. ఇది వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సలహాలని నా ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ అలాగే మా రైతు సోదరులందరికీ వివరించడానికి కోసం క్లుప్తంగా ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి నా గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరో తోడ్పాటు ఇవ్వగలరని కోరుతున్నాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.